అవి తర్వాత 1.7 బొలేరో ఉంది కదా సార్, ఆ బండి తీసేసి ఈ బండి తీసుకోవడం జరిగింది సార్. దాని ప్లేస్ లో బొలేరో నెంబర్ 1 వెహికల్ గా మనకి మార్కెట్ లో ఉంది. మరి దాన్ని తీసేసి దీన్ని తీసుకోవడానికి కారణం ఏంటి? దాన్ని తీసేడే కారణం ఏంటంటే సార్, హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో టాటా ఇంట్రా V50 కస్టమర్ రివ్యూ అయితే చూద్దామండి. అసలు ఆ కస్టమర్ లోడ్ ఎంత వేస్తారు, అలాగే మనకి మైలేజ్ ఎలా వస్తుంది, మెయింటెనెన్స్ ఎలా ఉంది, అంతకుముందు ప్రీవియస్గా ఏ వెహికల్స్ వాడారు అన్న విషయాలైతే ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ముందుగా మనకి వెహికల్ వచ్చి ఆయిల్స్ అండి, ఆయిల్ అండ్ మనకి సాల్ట్ అన్నమాట. ఈ ట్రాన్స్పోర్టేషన్కి అయితే వెహికల్ అయితే వాడతారు ఈ వెహికల్. అలాగే మనకి ఇంట్రా V30 కూడా ఉందండి, ఇదే కస్టమర్. ఇక్కడ మనకి వెహికల్ కనిపిస్తుందండి, ఇదైతే మనకి లోడింగ్ అయితే అవుతుంది. మనకి ఆయిల్ టిన్స్, అలాగే ఆ సాల్ట్ ప్యాకెట్స్, ఆ మధ్యలో వైట్ కలర్ లో షుగర్ కూడా కనిపిస్తుందండి. అంటే ఈ మూడిట్లకి పర్పస్ కి మనకి ఈ వెహికల్ అయితే ట్రాన్స్పోర్టేషన్ కి అయితే వాడతారు. ఇది ఏంటంటే షాప్ కి వెళ్ళి వాళ్ళ డీలర్షిప్ ని బట్టి వాళ్ళు ఆ డెలివరీ అయితే ఇస్తారండి, దానికి పర్పస్ అయితే వాడతారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి సార్, మీ పేరండి? నా పేరు రాజు అండి. రాజు గారు. సార్ నేను డ్రైవర్ సార్, ఈ వెహికల్ కి డ్రైవర్ సార్. ఈ వెహికల్ అంటే ఇప్పుడు ఈ లోడ్ వేస్తారు కదా, ఇప్పుడు మీరు ఏ లోడ్ వేస్తారండి? సార్ ఆయిల్ షుగర్ వేసుకుంటాం సార్. ఆయిల్ షుగర్ అండి, అది ప్యాకెట్ షుగర్ అయ్యి. అవును. సాల్ట్ సార్, అయ్యి సాల్ట్. ఓకే, ఇవి మీరు షాపులకి వేస్తూ ఉంటారా? అవును సార్. ఓకే, మీరు ప్రజెంట్ V50 వాడుతున్నారు కదా? అవును సార్. ఇప్పుడు V50 మీకు ముఖ్యంగా ఈ వెహికల్ లో ఏమి నచ్చింది సార్ మీకు? సార్ ఈ బండి విషయం అయితే మాకు డ్రైవింగ్ కంఫర్ట్ విషయంలో కానీ, మెయింటెనెన్స్ కానీ, మైలేజ్ పరంగా అన్ని విధాలుగా మాకు బాగుంది సార్. బాగుంది. లోడింగ్ విషయం వస్తే సార్ 4-4.5 వరకు వేసుకుంటున్నాం సార్ మేము. ఓకే, ఇప్పుడు వరకు మాకు ఈ బండి విషయంలో కానీ మాకు ఏ ప్రాబ్లం పెట్టలేదు సార్. ఏ ఇబ్బంది అయితే ఏమి రాలేదు సార్. కంపెనీ ఇచ్చిన టైర్ల మీదే మేము బేస్ అవుతున్నాం సార్. కంపెనీ ఇచ్చిన టైర్లే వాడుతున్నారు, మార్చలేదు సార్. ఆ టైర్లే క్యారీ చేస్తున్నాం సార్. మాకైతే ఈ బండి విషయంలో అయితే మాకు ఏ ప్రాబ్లం లేదు సార్. అంటే బండి తీసుకుని ఎంతకాలం అయింది? బండి తీసుకుని ఒక 3 నెలలు అవుతుంది సార్. 3 నెలలు కంప్లీట్ అయింది. అవును సార్. ఓకే, ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగారు మీరు? ఎన్ని వేలు అంటే 13,000 తిరిగాం సార్. 13,000 వరకు తిరిగారు. అవును సార్. ఓకే, సర్వీసింగ్ అయితే అయిందా? అయింది సార్, ఒక సర్వీసింగ్ అయింది సార్. ఓకే, ఇప్పుడు మనకు ఓవరాల్ సర్వీస్ కాస్ట్ ఎంత అయిందండి మీకు? సర్వీస్ కాస్ట్ వచ్చి మాకు ఒక 2,300 అయింది సార్. 2,300 అయితే అయింది సార్. ఓకే ఓకే. మైలేజ్ విషయం వస్తే సార్, ఇది లోడ్ వెహికల్ 13 కిలోమీటర్లు వస్తుంది సార్. అది ఎంటీ విషయం వస్తే ఒక 14-15 వరకు వస్తుంది సార్. అందుకని బయట అన్ని ఒకసారి మా సార్ కనుక్కుని అన్ని విధాలుగా చూసుకుని ఈ బండి తీయడం జరిగింది సార్. అంటే ఇప్పుడు ఇంట్రా V50 వాడుతున్నారు కదా, V30 కూడా ఉన్నాయి మీకు ఆల్రెడీ 2 వెహికల్స్. అంటే ఇప్పుడు అంతకు ముందు ఏ వెహికల్స్ ఉన్నాయి మీకు? అంతకు ముందు సార్ టాటా మెగా ఒకటి, బొలేరో 1.7 ఒకటి ఉండేది సార్. ఓకే, అది టాటా మెగా బండి తీసేసి ఇంట్రా V30 పర్ఫార్మెన్స్ బాగుందని చెప్పేసి టాపిక్ ని బట్టి బండి తీసుకున్నాం సార్. మేము ఇంట్రా V30 తీసుకున్నాం. ఓకే, ఇంట్రా V30 పర్ఫార్మెన్స్ మాకు అయితే చాలా బాగా నచ్చింది. తర్వాత ఇంకో బండి తీసుకున్నాం సార్, అది కూడా 30. అది V30 సార్. ఓకే, ఇంకో బండి తీసుకున్నాం. అవి తర్వాత 1.7 బొలేరో ఉంది కదా సార్, ఆ బండి తీసేసి ఈ బండి తీసుకోవడం జరిగింది సార్. దాని ప్లేస్ లో తీసుకుంటే బొలేరో నెంబర్ 1 వెహికల్ గా మనకి మార్కెట్ లో ఉంది. మరి దాన్ని తీసేసి దీన్ని తీసుకోవడానికి కారణం ఏంటి? దాన్ని తీసేడే కారణం ఏంటంటే సార్, మేము ఆల్రెడీ ఇంట్రా V30 2 బండ్లు వాడుతున్నాం కదా సార్. వాటిని కంపేర్ చేసుకుంటే మాకు వాటిని కంపేర్ చేసుకుని అది మాకు నచ్చింది కాబట్టి, దాని పర్ఫార్మెన్స్ నచ్చింది కాబట్టి ఇది కూడా సేమ్ అలాగే ఉంది మార్కెట్ లో టాప్. అందుకనేసి ఈ బండి తీసుకోవడం జరిగింది. ఇంకోటి బొలేరో విషయంకి వచ్చేసారు, అది స్టీరింగ్ పైకి ఉంటుంది సార్. ఓకే, అది మనకి కొంచెం చేతులు స్ట్రైన్ అవటం ఉంటది సార్. అయితే ఈ బండి అయితే మాకు అలాగే ఏమనిపించలేదండి. ఈ బండి అంతా మాకు చాలా కంఫర్ట్ గా అనిపించింది. తీసేయడానికి ఏంటంటే సార్, బొలేరో విషయంకి వస్తే మాకు బొలేరో 9-10 వరకు వస్తుంది సార్ మైలేజ్. ఓకే,
అది మాకు మెయింటెనెన్స్ కూడా మాకు బాగా ఎక్కువగా ఉందండి. మైలేజ్ విషయం వస్తే మైలేజ్ ఒక 2 కిలోమీటర్లు బొలేరో తక్కువే వస్తుంది. ఇది మాకు ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఎక్స్ట్రా వస్తుందండి మైలేజ్ విషయంలో అయితే. మెయింటెనెన్స్ అయితే ఇది 2300 అవుతుందండి మెయింటెనెన్స్. అదైతే మాకు ఒక 4500 5000 వరకు అయిపోతుంది సార్ ఒక్క సర్వీసింగ్ వరకు సార్. ఇది ఒక సర్వీసింగ్ చేయించాం సార్, దీనికి 2300 అయింది సార్. అదే బొలేరోకి అయితే 4000 4500 వరకు 5000 వరకు అవుతుంది సార్. ఓకే, అంటే ఈ మెయింటెనెన్స్ డిఫరెన్స్ బట్టి మన V50 అయితే తీసుకున్నారు మీరు. అవును సార్. ఓకే, కంపేర్ చేసుకుని మార్కెట్ విషయంలో మా సార్ అన్ని విధాలుగా ఆలోచించుకుని ఈ బండి తీసుకోవడం జరిగింది సార్. ఓకే, అంటే ఓవరాల్ గా మీకు ఈ బండి విషయంలో అయితే సాటిస్ఫాక్షన్ అయ్యారా అవ్వలేదా? ఓకే సార్, ఈ బండి విషయంకి వస్తే మేము చాలా సాటిస్ఫాక్షన్ అయ్యింది సార్. అంటే ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం ఏమైనా వచ్చిందా? ఇప్పుడు వరకు ఈ బండి విషయంలో వస్తే మాకు ప్రాబ్లం కానీ ఏమీ లేదు సార్. ఏమీ లేదు సార్. ఓకే సార్, సరే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూసారు కదండి మనకి టాటా ఇంట్రా V50 పై కస్టమర్ రివ్యూ. అది మనకి బొలోరోకి మన V50కి మధ్య కంపారిజన్ అయితే చెప్పడం జరిగింది. దీనిపై మీ ఒపీనియన్ అయితే కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.